ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI అండ్ కానిస్టేబుల్, FBO, JL, DL, CDPO, EO అండ్ DAO ఫుల్ కోర్స్ ఏదైనా ₹1499 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1999 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 20 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాంతీయ మండళ్ళు అనే ఒక అంశం ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. రానున్న ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో ప్రాంతీయ మండళ్ళు ఈ టాపిక్ని ప్రత్యేకంగా చూడండి. మనం ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ టాపిక్గా ఈ టాపిక్ని ఇప్పుడు చెప్పవచ్చు. మరి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, ఇటీవల ప్రాంతీయ మండళ్ళ సమావేశం అని చెప్పేసి తరచూ వార్తాపత్రికలు చూస్తున్నాం. అదొక ఎత్తు అయితే, ఈరోజు ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఏదైతే ఉంటుందో అది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్తో వార్తల్లోకి వచ్చింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి ప్రత్యేకత ఏంటంటే, ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా హాజరు కావడం జరుగుతుంది. అంతటి ప్రత్యేకత ఉన్న ప్రాంతీయ మండలు అనే ఒక టాపిక్ ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, జోనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వార్తలకు వచ్చింది. కానీ ఇది కాకుండా మిగతా ప్రాంతీయ మండల పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న ఎలా ఎలివేట్ అవుతుంది, ఒక టాపిక్ ఎలా ఎలివేట్ అవుతుంది అంటే ఒకటి దానికి బ్యాక్ బోన్, దానికి లింక్గా ఏదైనా టాపిక్ వార్తలోకి వచ్చిందంటే ఆ టాపిక్ మొత్తం కూడా ఇంపార్టెన్స్ అనేది సంతరించుకుంటుంది. సో గుర్తుంచుకోండి. సో నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, దీని వివరాల్లోకి వెళ్లే ముందు అసలు ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే, ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా నిన్నటి రోజున ఆదివారం రోజున మనం చూడడం జరిగింది. ముఖ్యంగా మేఘాలయ, త్రిపుర ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉంటాయో, అభివృద్ధి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 6,800 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. అండ్ దీంతో పాటు ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఏదైతే ఉంటుందో అందులో కూడా ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేశారు. కారణం ఏంటంటే, మనకి గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాల ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి. సో దీని గురించి మనం తెలుసుకునే ముందు, ప్రస్తుతం భారతదేశంలో ప్రాంతీయ మండళ్ళు అనే ఒక అంశం మనం తరచు చూస్తూ ఉంటాం. ప్రాంతీయ మండలి సమావేశం, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఇటీవల కేరళలో ముగిసింది అని చెప్పేసి ఇటువంటివి. ప్రస్తుతం భారతదేశంలో 6 ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్ ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే, ప్రాంతీయ మండల గురించి ప్రస్తావన రాజ్యాంగంలో ఉందా లేదా, ఉంటే అది రాజ్యాంగబద్ధం, లేకపోతే రాజ్యాంగబద్ధం కాదు. ప్రాంతీయ మండలు అనేది రాజ్యాంగబద్ధం కాదు అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రాంతీయ మండలికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించలేదు. మరి ప్రాంతీయ మండళ్ళు అనేవి ఏ విధంగా చెప్పవచ్చు అంటే, ఇవి చట్టబద్ధం, స్టాచ్యుటరీ. ప్రాంతీయ మండలు అనేవి చట్టబద్ధం, స్టాచ్యుటరీ. సో జోనల్ కౌన్సిల్స్ ఆర్ స్టాచ్యుటరీ. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. చట్టబద్ధం, చట్టం అనగానే మనకు ఖచ్చితంగా వాటి ఏర్పాటుకి కారణమైన చట్టాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ చట్టమే మనకు 1956 ఇయర్లో, చాలా ఇంపార్టెంట్ ఇయర్, స్టేట్
స్టేట్స్ రీఆర్గనైజేషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. ఎందుకు పైకి వచ్చింది? 1955లో ఫజల్ అలీ కమిషన్ నివేదిక సమర్పించింది. అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశం ఏదైతే ఉంటుందో భారతదేశాన్ని రాష్ట్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. అంతకుముందు మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పేసి దేశమంతా కూడా అస్తవ్యస్తంగా కొన్ని రాష్ట్రాలు పెద్దగా ఉండేవి, కొన్ని రాష్ట్రాలు చిన్నగా ఉండేవి. అలా శాశ్వత పరిష్కారం కోసం అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం వేసిన కమిషనే మనకి ఫజల్ అలీ కమిషన్. సో ఫజల్ అలీ కమిషన్ భారతదేశాన్ని అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశానికి సంబంధించిన నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా భారతదేశం అనేది ఏర్పడింది. సో ఆ తర్వాత ప్రాంతీయ మండళ్ళు, సో జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ 1956 ఆధారంగా భారతదేశాన్ని 5 ప్రాంతీయ మండలుగా విభజించడం జరిగింది. 5 ప్రాంతీయ మండళ్ళు. ఇది 1956కి సంబంధించి. మరి 1956 నుండి 2022 అంటే గోల్డెన్ జూబ్లీ 50 ఇయర్స్ కాదు కదా. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1971లో మన భారతదేశంలో ఏర్పడిన మరొక ప్రాంతీయ మండలి. మొదట్లో 5 ప్రాంతీయ మండళ్ళు ఉండేవి. 1971లో ఒక చట్టం వచ్చింది, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ 1971 ఆధారంగా నవంబర్ మంత్ 1972 ఇయర్లో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఏర్పాటైంది. ఇది ఇంపార్టెంట్. దాని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసేసి షిల్లాంగ్. ప్రాంతీయ మండలి యొక్క ప్రత్యేకత ఏంటి? మన భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, ఆహారపు అలవాట్లు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి కానివ్వండి. సో భారతదేశం మొత్తాన్ని కూడా జోన్స్గా విభజించడం అన్నట్టు. సో సదర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, నార్థన్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అండ్ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్. సో నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ప్రస్తుతం 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 8 రాష్ట్రాల పేర్లు ఇప్పుడు చెప్తాను. మిగతా జోనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటే వాటి గురించి మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ లో కోర్గా నేర్చుకోండి. ఇటువంటి ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు మిషన్ 100 రూపంలో తీసుకురావడం జరిగింది. మిషన్ 100. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇప్పటికే మీకు ప్రాంతీయ మండలికి సంబంధించి ఎప్పుడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందులో ఏ మండలి పరిధిలోకి ఏ రాష్ట్రం వస్తుంది, హెడ్ క్వార్టర్ ఏంటి, అవన్నీ చూడండి. ఇప్పుడు మాత్రం మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ నిలిచింది ఏంటిది? నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. కాబట్టి నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఉండే రాష్ట్రాలు ఏంటో ఇక్కడ మనం ప్రత్యేకంగా చూద్దాం. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం. 2002లో ఈ ప్రాంతీయ మండలిలో చేరిక, గుర్తుంచుకోండి. సో వీటన్నిటికీ సంబంధించి ఇదంతా ఒక ప్రాంతీయ మండలిగా భారతదేశంలో ఉంది. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే ఈ ప్రాంతీయ మండలి, రాష్ట్రాల సభ్యులుగా ఉండే ప్రాంతీయ మండలి 1972లో ఏర్పడింది. ఏ చట్టం ఆధారంగా? 1971 నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ ఆధారంగా. అలా ఏర్పడిన ఈ ప్రాంతీయ మండలికి ఒక్కొక్క ప్రాంతీయ మండలికి ఒక్కొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. మరి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే షిల్లాంగ్. ఇది గుర్తుంచుకోండి, షిల్లాంగ్ హెడ్ క్వార్టర్గా ఈ జోనల్ కౌన్సిల్ పనిచేస్తుంది. ఇది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు అక్కడ 6,800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 రాష్ట్రాలు. దాని గురించి అంతగా ఫోకస్ చేయకపోవచ్చు, కాకపోతే జోనల్ కౌన్సిల్ పైన మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయొచ్చు ఎగ్జామినర్. ఇది గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మిగతా 5 జోనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటే అందులో ఉండే రాష్ట్రాలు ఏంటి, హెడ్ క్వార్టర్ ఏంటి, అవి చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, చిల్లాయి కాలన్ అనే అంశం వార్తలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం మనం చిల్లాయి కాలన్ అనే ఒక పదాన్ని వింటూ ఉంటాం. చిల్లాయి కాలన్ అనే పదం ఏ భాషకి సంబంధించిందంటే పర్షియన్ భాషకి సంబంధించింది. పర్షియన్ లాంగ్వేజ్. చిల్లాయి కాలన్ ఈ పదానికి పర్షియన్ భాషలో, యాక్చువల్లీ ఇది పర్షియన్ పదం కదా, దీనికి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అంటే తీవ్రమైన చలి అన్నట్టు. ఈ చిల్లాయి కాలన్ అనే పదాన్ని ఎక్కువగా మన భారతదేశంలో ఏ ప్రాంతానికి సంబంధించి వాడతామంటే జమ్మూ అండ్ కాశ్మీర్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా, ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. అటువంటి జమ్మూ కాశ్మీర్ ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs. గుర్తుంచుకోండి. అందులో జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్లో ఈ మంత్ డిసెంబర్ 3rd వీక్ నుండి జనవరి 3rd వీక్ వరకు ఆల్మోస్ట్ ఒక 40 డేస్ గుర్తుంచుకోండి. 40 డేస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి. -°C ఉంటుంది. మొత్తం మంచు పడుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే జాగ్రఫీ టర్మినాలజీ, ఇది జాగ్రఫీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్లైమేట్లో చిల్లాయి కాలన్. ఈ చిల్లాయి కాలన్ని కూడా ఏ విధంగా విడగొట్టవచ్చు అంటే చిలాన్ కుర్ద్, చిల్లాయి బచ్చా, చిల్లాయి కుర్ద్, చిల్లాయి బచ్చా రెండుగా ఈ 40 రోజుల కాలాన్ని కూడా రెండుగా విభజిస్తారు. మొదటి 20 రోజుల సమయాన్ని ఏమంటామంటే చిల్లాయి కుర్ద్,
తర్వాత కాలాన్ని ఏమంటామంటే చిలాయి బచ్చా. అవసరం లేదు, చిల్లాయిని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్కి అత్యధికంగా పర్యాటకులు సందర్శిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం పహల్గావ్ కానివ్వండి, ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటే అద్భుతమైన ప్రాంతాలుగా చూస్తాం. మరి ఇక్కడ ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్ లోకల్ పీపుల్ ఎలాంటి సంస్కృతితో ఉంటారంటే వాళ్ళు ఫెరాన్ అనే దుస్తులు ధరిస్తారు. ఫెరాన్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్. ఫెరాన్ అంటే ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా మనకి లాంగ్ బట్టలు ఉంటాయి, లాంగ్లో. అవి సింపుల్గా మనం చెప్పాలంటే దుప్పట్లు లాగా ఉంటాయి, అది లోకల్ డ్రెస్సెస్. అండ్ అట్ ద సేమ్ టైం కంగర్ ట్రెడిషనల్ ఫైరింగ్ పాట్. ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క కుండ పెట్టుకుంటారు. ట్రెడిషనల్ ఫైరింగ్ పాట్ అంటే ఏంటంటే వేడి కోసం. ఇంత -°C ఉంటుంది కాబట్టి వేడి కాపుకాచుకోవడానికి మనం పాట్ అనేది ఉంటుంది. దాని ఏమంటారంటే కంగర్ అంటారు. అండ్ దాల్ లేక్, ప్రపంచంలోనే ద బ్యూటిఫుల్ లేక్, వరల్డ్స్ ఫేమస్ లేక్ దాల్ లేక్. దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్ అంటేనే దాల్ లేక్ గుర్తొస్తుంది, దాల్ లేక్ అనగానే జమ్మూ కాశ్మీర్ గుర్తొస్తుంది. అటువంటి దాల్ లేక్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఫ్రోజన్ కండిషన్లో కూడా ఉంటుంది. ఫ్రోజన్ అంటే గడ్డగట్టిపోయి ఉంటుంది. వాటర్ పైన మనం నడవలేము, కానీ ఇప్పుడు వాటర్ పైన కూడా నడవచ్చు, అంతగా ఎక్స్ట్రీమ్ కోల్డ్గా ఉంటుంది. సో దాల్ లేక్ మొత్తం కూడా గడ్డగట్టిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం హరిస్సాంటన్, వాళ్ళు లోకల్ పీపుల్ తీసుకునే ఒక ట్రెడిషనల్ ఫుడ్ అనుకోవచ్చు. రైస్ని మటన్ ఏదైతే ఉంటుందో దాన్ని మిక్స్ చేసేసి ఒక మంచి మిక్స్డ్గా ఒక ఫుడ్ తయారు చేసుకుంటారు వాళ్ళు లోకల్గా. దాన్ని ఎక్కువగా ఈ కాలంలో వేడివేడిగా తీసుకోవడం జరుగుతుంది, ఈ చలి ప్రాంతాన్ని నుండి వారు కాపాడుకోవడానికి. బట్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ సీజన్. జమ్మూ కాశ్మీర్లోనే అద్భుతమైన సీజన్ అంటాము. అట్రాక్టివ్గా, ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా ఆకర్షించే జమ్మూ కాశ్మీర్లో ఈ సీజన్లో లోకల్ పీపుల్ కూడా బాగా సర్వైవ్ అవుతారు. ఎందుకంటే ఎక్కువగా ఏ ప్రాంతానికి అయితే పర్యాటకులు వాళ్ళ నుండి ప్రత్యేకంగా డబ్బులు అనేవి వాళ్ళకి వస్తాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ దాదాపు అన్ని వార్తాపత్రికల్లో, సాక్షి, ఈనాడు, తెలుగు వార్తాపత్రికల్లో లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని కవర్ చేశారు. జస్ట్ క్యాజువల్గా ఒక ప్రత్యేకతగా ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల కొంత ప్రమాదపు అంచనా ఉంది అని చెప్పేసి జస్ట్ గుర్తుంచుకోండి. దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే ఒక రైలు, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా వార్తలకు వచ్చింది. దేశంలో అత్యధికంగా నెమ్మదిగా నడిచే రైలు గంటకు 10 కిలోమీటర్లే నడుస్తుంది, అంత స్లోగా నడుస్తుంది. అటువంటి ట్రైన్ ప్రత్యేకతని చూద్దాం. మనం ఏదైనా ప్రయాణంలో ఉంటే వేగంగా వెళ్ళి త్వరగా గమ్యం చేరాలని చూస్తూ ఉంటాం. కానీ తమిళనాడు రాష్ట్రంలో రాకపోకలు సాగించే మెట్టుపాలయం ఊటీ ఉదకమండలం నీలగిరి ప్యాసింజర్ ట్రైన్, గుర్తుంచుకోండి, మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రైన్లో మాత్రం ఆ పప్పులే ఊడుకోవు. ఎందుకంటే మన దేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు ఇదే కాబట్టి. ఇంతకీ దీని వేగం గంటకు 10 కిలోమీటర్లు మాత్రమే, గంటకు 10 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారత్లో అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుంది అన్నట్టు గుర్తుంచుకోండి. అందుకే ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం యునెస్కో కూడా ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కోకి సంబంధించి ఏ టాపిక్ ఉన్నా కూడా వార్తాపత్రికలు నిలిస్తే గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం గుర్తుంచుకుంది ఈ లైన్ గుర్తుంచుకోవాలి మనం. మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసింజర్ యునెస్కోలో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద. ఇప్పటికే గతంలోనే గుర్తింపు పొందింది, బట్ ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా ప్రత్యేకంగా రాశాయి, గుర్తుంచుకోండి. స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. ఇటీవల కాలంలో రైల్వేస్కి సంబంధించి ఏ అంశాలు అయితే మనం చూసామో, ముఖ్యంగా రైల్వే ఆర్పిఎఫ్ వారు ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్లు కానివ్వండి, ఆపరేషన్ నార్కోస్ ఇటువంటివి, అండ్ ఆపరేషన్ నన్హే ఫరిస్తే ఇటువంటివి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్గా గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్లను ప్రత్యేకంగా చూడండి. వీటి గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ రష్యా నెంబర్ 1. మనం లాస్ట్ 1 week బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేసాం. ఈరోజు ఇన్ డీటెయిల్గా దాదాపు అన్ని వార్తాపత్రికలు కవర్ చేశారు. రష్యా నెంబర్ 1. మన చమురు దిగుమతుల్లో 23% రష్యా నుంచే. రష్యా నుండే మనం దిగుమతి చేసుకుంటున్న పెట్రోలియం ఏదైతే ఉంటుందో అత్యధికమంట. మొత్తం మన అవసరాలు పెట్రోలియం ఆయిల్ దిగుమతులు చేసుకునేది 100 అనుకుంటే 100లో 23% రష్యా నుండేనంట. అంత ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ మనం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి రక్షణపరమైన దిగుమతులు కూడా అత్యధికంగా రష్యా నుండే చేస్తున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇరాక్ స్థానాన్ని ఆక్రమించిన వైనం. గత 5 నెలలుగా భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం ఆయిల్ ఎక్కువగా దిగుమతి రష్యా నుండి జరుగుతుంది. అంతకుముందు ఇరాక్, సౌదీ అరేబియా ఇవి ఉండే, వాటిని బీట్ చేసి రష్యా వచ్చింది. ఇటువంటి వాటిపైన TSL-PRB వారు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అండ్ వరుసగా 5వ నెల కూడా పెరిగిన దిగుమతులు అంట.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు వరుసగా 5వ నెలకు కూడా పెరిగాయి. దీంతో మన దేశానికి ఇప్పటిదాకా అధికంగా చమురు సరఫరా చేస్తున్న ఇరాక్ స్థానాన్ని తొలిసారిగా రష్యా ఆక్రమించడం విశేషం. నవంబర్లో మొత్తం మీద రోజుకు 9,08,000 బ్యారెళ్ల మేర చమురును రష్యా నుంచి భారత్ పొందింది. అక్టోబర్తో పోలిస్తే ఇది 4% ఎక్కువనంట. అండ్ G7 దేశాలు ఆస్ట్రేలియా అండ్ 27 ఐరోపా యూనియన్ దేశాలు కలిసి రష్యా చమురుపై బ్యారెల్కు $60 పరిమితిని విధించిన సంగతి తెలిసిందే. యుక్రెయిన్లో యుద్ధానికి ఆ దేశం సమకూర్చుకుంటున్న ఆర్థిక వనరులను ఆ విధంగా దెబ్బ కొట్టాలన్నది పాశ్చాత్య దేశాల వ్యూహంగా ఉంది. చమురు మరియు చమురు ఉత్పత్తులను ఈ ధరకు పైన అమ్మితేనే బీమా, ఫైనాన్స్, బ్రోకరింగ్, నావిగేషన్ ఇతర సేవలు నిరాకరించాలని G7 దేశాల ప్రణాళిక కలిగి ఉంది. అయితే భారత్ మాత్రం ఎక్కడ చమురు ధర తక్కువగా ఉంటుందో అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని ప్రపంచ దేశాలకు కుండబద్దలు కొట్టి చెప్పింది. భారతదేశాన్ని అమెరికా కూడా అడిగింది, రష్యా నుండి మీరు దిగుమతులు చేసుకోకండి. మీరు రష్యా నుండి ఏదైతే దిగుమతులు చేసుకున్నారో అందుకు రష్యాకు మీరు ఇస్తున్న డబ్బులు రష్యా యుక్రెయిన్పై యుద్ధం కోసం వాడుకుంటుంది, ఇది చేయకూడదని చెప్తే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సమాధానం ఇచ్చిన ఆన్సర్ చాలా అద్భుతం. మేము రష్యా కోసం దిగుమతులు చేసుకోవట్లేదు, భారతదేశ అవసరాల కోసం దిగుమతి చేసుకుంటామని చెప్పారు. ద బెస్ట్ ఆన్సర్ గుర్తుంచుకోండి ఇది. సో రష్యా చమురు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వైనాడ్ రైస్ ఫెస్టివల్ ఈరోజు వార్తలోకి వచ్చింది. వైనాడ్ రైస్ ఫెస్టివల్ కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల వైనాడ్ రైస్ ఫెస్టివల్ వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కేరళ. ఈ రైస్ ఫెస్టివల్ని ఏమని పేరుతో పిలుస్తామంటే ఇక్కీ జాత్రే, ఇక్కీ జాత్రే, ఇక్కీ జాత్రే, ఇక్కీ జాత్రే, లేదంటే ఫెస్టివల్ ఆఫ్ రైస్, రైస్కి సంబంధించిన పండుగ. సో బియ్యం పండుగ అనొచ్చు రైస్ ఫెస్టివల్. ఏ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుందంటే కేరళలో లోకల్ తనాల్ అనే ఒక ఆర్గనైజేషన్, తనాల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈ ఇక్కీ జాత్రని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది 2012 సంవత్సరం నుండి. మరి దీని యొక్క ప్రత్యేకత, అసలు ఈ రైస్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ కన్జర్వింగ్ ట్రెడిషనల్, కన్జర్వింగ్ అంటే రక్షించడం, ట్రెడిషనల్ మన సంస్కృతిలో భాగమైన, మన యొక్క భారతదేశంలో భాగమైన ట్రెడిషనల్ క్రాప్స్, పంటలు that have the ability to withstand with harsh climatic conditions, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని ఉండే పంటలను మనం కాపాడుకోవడం, దానిపైన ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ఇక్కీ జాతర యొక్క ప్రత్యేకత. గుర్తుంచుకోండి రైస్ ఫెస్టివల్. ఇటువంటి రైస్ ఫెస్టివల్, ఫ్రూట్ ఫెస్టివల్స్ మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇటీవల కాలా నామక్ రైస్ ఫెస్టివల్, కాలా నామక్ రైస్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలోకి వచ్చిందంటే ఉత్తరప్రదేశ్. ఇటువంటి స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్, జాగరీ ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్. ఇటువంటి మనకు ఎడిబుల్ ఐటమ్స్ సంబంధించిన ఫెస్టివల్స్ని ప్రత్యేకంగా చూడండి, ఎగ్జామ్లో అడగవచ్చు. ఇక్కీ జాతర పండుగ అన్న వైనాడ్ రైస్ ఫెస్టివల్ అన్న ఒకటే. సో ఏరియల్ వ్యూ ఆఫ్ రైస్ డైవర్సిటీ బ్లాక్ ఎట్ పనవల్లి. సో వైనాడ్ డిస్టిక్ అని గుర్తుంచుకోండి, కేరళలోని వైనాడ్ డిస్టిక్లో దీన్ని చూస్తాం. ఇది ఒక కన్జర్వేషన్ ఫెస్టివల్, రైస్ కన్జర్వేషన్ ఫెస్టివల్. అండ్ బయాలజికల్ ఈ గెట్స్ DCGI నార్మ్. సో DCGI నాడ్. DCGI అంటే ఏంటి? డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. డ్రగ్స్, ఔషధాలకు సంబంధించి భారతదేశంలో ఏ ఔషధమైనా, సిరప్ అయినా, వ్యాక్సిన్ అయినా, లేదా ట్యాబ్లెట్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెడికేషన్ సంబంధించి ఏదైనా విపణిలోకి రావాలంటే, పరిశోధనలు చేయాలంటే, క్లినికల్ ట్రయల్ చేయాలంటే DCGI నుండి అనుమతులు తప్పనిసరి. మనం ఎప్పుడైనా వ్యాక్సిన్ వార్తలకు వస్తే DCGI అనుమతులు పొందింది అంటాం. ఇటువంటి సంస్థలు చూడండి, DCGI ఒకటి, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒకటి, ఇన్సాకాగ్ ఒకటి. వీటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు ఎగ్జామ్లో, ఇవి రెగ్యులర్గా వార్తలకు వస్తాయి. ఇప్పుడు ఏంటంట బయాలజికలీ అంటే మన స్వదేశీ సంస్థ, హైదరాబాద్ బేస్డ్ సంస్థ. బయాలజికల్ ఈ సంస్థ DCGI నుండి అనుమతులు పొందిందంట. దేనికి సంబంధించి అంటే చూద్దాము. వ్యాక్సిన్ మేకర్ బయాలజికల్ ఈ ఆన్ ఫ్రైడే సెడ్ ఇట్స్ 14 వ్యాలెంట్ పేడియాట్రిక్ అంటే ఏంటి? పిల్లలకి సంబంధించి పేడియాట్రిక్ న్యూమోకోక్కల్ కంజుగేట్ వ్యాక్సిన్ ఇన్వెస్టిగేషనల్ న్యూమోకోక్కల్ పాలీసాకరైడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ PCV14 అంటాం. PCV14 వ్యాక్సిన్ ఇటీవల వార్తలకు వచ్చింది. ఏంటి అంటారు? సో బయాలజికల్ ఈ వారు తయారు చేశారు. అగైనిస్ట్ దేనికి సంబంధించింది, దేనికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఇది? స్టెప్టోకోక్కస్ న్యూమోనియాకి కారణమైన ఏదైతే ఉంటుందో, సో న్యూమోకోక్కల్ కంజుగేట్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ స్టెప్టోకోక్కస్ న్యూమోనియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, న్యూమోనియా వ్యాధికి సంబంధించి. దానిపైన పనిచేసే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో PCV14 వ్యాక్సిన్కి DCGI అనుమతులను ఇచ్చిందంట. PCV14 వ్యాక్సిన్కి DCGI అనుమతులు.
అలా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన కరోనా పరిస్థితుల కాలంలో వార్తలు ఇచ్చిన వ్యాక్సిన్లు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ పిఎం కేకేకే, సో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది ప్రధానమంత్రి కౌశల్ కామ్ కార్యక్రమం ఇటీవల ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే ముఖ్యంగా మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ, ప్రస్తుతం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా స్మృతి జుబిన్ ఇరానీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు ఉండే కదా రాజీనామా చేశారు. తన స్థానంలో మనకు స్మృతి ఇరానీ గారు చేస్తున్నారు. ఇటీవల లోక్సభ వేదికగా ఒక పేరు మార్పు సంబంధిత అంశాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు భారతదేశంలో అమల్లో ఉన్న ప్రధానమంత్రి కౌశల్ కామ్ కార్యక్రమం పేరుని భారత ప్రభుత్వం మార్చింది. ఆ కొత్త పేరు ఏంటంటే ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్. ఈ ప్రోగ్రాం పరిధిలోకి 5 ప్రోగ్రామ్స్ వస్తాయంటే ఇప్పటికే ప్రారంభించబడిన స్కీమ్స్. అదేంటంటే సీకో ఔర్ కమావో అండ్ ఉస్తాద్ ఇవన్నీ మైనార్టీకి సంబంధించి, అండ్ హమారీ ధరోహర్ అనే ఒక అంశం కానివ్వండి స్కీమ్, నయి రోష్ని అండ్ అట్ ద సేమ్ టైం నయి మంజిల్, ఇవన్నీ మైనారిటీకి సంబంధించి మైనారిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో కౌశల్ ముఖ్యంగా వారికి నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పేరు మార్పు అంశం. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇది కొత్త పేరు, ఇది ఓల్డ్ పేరు. ఈ కొత్త ప్రోగ్రాంలోకి ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ఇంటర్లింక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా జగనన్న ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ వార్తలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1 నుండి 9వ తరగతి విద్యార్థులు ఇక మీదట సెమిస్టర్ విధానాన్ని చూడబోతున్నారు. రాష్ట్రంలో నూతనంగా ఒక ప్రత్యేక విధానాన్ని మనం చూడబోతున్నాం. సెమిస్టర్ అంటే మనకి ఎక్కువగా కాలేజెస్లో చూస్తూ ఉంటాం, కానీ స్కూల్స్లో కూడా సెమిస్టర్ ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 1 నుండి 9వ తరగతి ఫస్ట్ టు 9th క్లాస్ స్టూడెంట్స్కి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారంట. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 2024-2025 ఇయర్ నుండి 10th క్లాస్ కూడా సెమిస్టర్ విధానాన్ని ప్రారంభిస్తారంట. సో అది ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ టు అడాప్ట్ 2 సెమిస్టర్ సిస్టమ్, అంటే ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్లు ఉంటాయి, ఒక సంవత్సరాన్ని 2గా అన్నట్టు ఫ్రమ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చే సంవత్సరం నుండి. సో ద సెమిస్టర్ సిస్టమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం, జాతీయ నూతన విద్యా విధానం టు రిఫార్మ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ బిగ్ వే అండ్ క్వాలిటేటివ్లీ ట్రాన్స్ఫార్మ్ ద ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్. సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ ఇంట్రొడ్యూసింగ్ ద సెమిస్టర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రమ్ 1 to 9 ఇనిషియల్లీ, ఆఫ్టర్ దట్ 10th. దీనికి జగనన్న విద్యా కానుక ప్రోగ్రామ్ని కూడా అమలు చేస్తారు. అంటే విద్యా కానుక అంటే వారికి కావాల్సిన స్కూల్ బ్యాగ్స్, బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఇవ్వడం. అండ్ ఈరోజు క్రీడలకు సంబంధించి ప్రత్యేకంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ వార్తలకు వచ్చింది. ప్రో కబడ్డీ లీగ్ మనకి మొట్టమొదటి ఆరంభ ఎడిషన్ ప్రో కబడ్డీ లీగ్ ఏదైతే ఉంటుందో ఎవరు గెలిచారు? జైపూర్ పింక్ ప్యాంథర్స్. మరొకసారి వీరు ఇటీవల ఈ ప్రో కబడ్డీ లీగ్ని టైటిల్ చేసుకున్నారు. ప్రో కబడ్డీ 9th ఎడిషన్ ఫైనల్లో పూనేరిపై విజయం అంట. ఎవరు? ప్రో కబడ్డీ లీగ్ ఆరంభ సీజన్లో విజేతగా నిలిచిన జైపూర్ పింక్ ప్యాంథర్స్ మళ్ళీ ఇంతకాలానికి ఫస్ట్ది గెలుచుకున్నారు వాళ్ళు, మళ్ళీ 9th అంటే ఇటీవల ముగిసిన 9th ఎడిషన్. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన 9వ సీజన్ ఫైనల్లో జైపూర్ 33-29తో పునేరి పల్టాన్పై విజయం సాధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడం, డిఫెండర్లు సత్తా చాటడంతో ఏ జట్టుకు పెద్ద ఆధిక్యం దక్కలేదు. రైడర్లు పాయింట్ అది అవసరం లేదు. సో గుర్తుంచుకోండి, జైపూర్ పింక్ ప్యాంథర్స్ గెలుచుకున్నారు. ఫైనల్ ముంబైలో జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్ ఫైనల్లో ముగిసిన అర్జెంటీనా ఫ్రాన్స్ మ్యాచ్ ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో మనం రేపటి వీడియోలో యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ హాకీ ఇండియా భారతదేశంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య వారు FIH ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వారు నిర్వహించబోతున్న హాకీ వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో 2023 సంవత్సరంలో భారత్ ఆతిథ్యంలో ఒడిషా రాష్ట్ర ఆతిథ్యంలో భువనేశ్వర్ రూర్కెలాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్ ఏదైతే ఉంటుందో ఆ ప్రపంచ కప్కి సంబంధించిన ఆ షీల్డ్ ఏదైతే ఉంటుందో టోర్నీ ఏదైతే ఉంటుందో ఆ టోర్నీ దానికి సంబంధించిన మొమెంటోని నిన్నటి రోజున ప్రత్యేకంగా కన్సర్న్డ్ యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ భారత్లో జరగనున్న హాకీ ప్రపంచ కప్కి స్పాన్సర్గా ఉన్న కంపెనీ ఏదంటే టాటా స్టీల్. గుర్తుంచుకోండి, టాటా స్టీల్ స్పాన్సర్గా ఉంటుంది. రానున్న సంవత్సరంలో 2023లో హాకీ ప్రపంచ కప్ భారత్ ఆతిథ్యంలో ప్రత్యేకం. ఖచ్చితంగా వెన్యూస్ పైన క్రీడలకు సంబంధించిన వెన్యూస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. వెన్యూస్ ఎక్కడ జరుగుతాయి, ఏ సంవత్సరం షెడ్యూల్స్ పైన క్వశ్చన్స్ చేస్తారు, గుర్తుంచుకోండి. అండ్ హాకీ అనగానే భారతదేశంలో ఒడిషా రాష్ట్రం అఫీషియల్ స్పాన్సర్ భారత హాకీ జట్టుకు, గుర్తుంచుకోండి. రెజ్లింగ్ అంటే యూపీ.
అండ్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఐర్లాండ్కి నూతన ప్రధానిగా మరొకసారి ఐర్లాండ్ నూతన ప్రధానిగా ఎన్నికవుతూ వార్తలు నిలిచిన భారత సంతతి వ్యక్తి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ లియో వరడ్కర్ భారత సంతతి వ్యక్తి ఐర్లాండ్ దేశానికి నూతనంగా ఇటీవల దేశాధినేతగా ఎన్నిక కావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత సంతతి వ్యక్తులు వివిధ దేశాల్లో ఎక్కడైతే దేశాధినేతలుగా ఉంటారో వాళ్ళపైన ప్రతిష్ఠిత చెప్పండి. సో లియో వరడ్కర్ born in Dublin to an Irish mother, ఐర్లాండ్లో జన్మించారు. who worked as nurse, an Indian immigrant father who was qualified doctor. సో ఇండియన్ ఇమిగ్రెంట్ ఎవరైతే ఉంటారో భారత సంతతి వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఐర్లాండ్ మదరు, భారత్ నుండి వెళ్ళిన ఫాదర్. After gaining a medical degree from Trinity College Dublin, he went into general practice but stayed involved in politics and 2007 secured election for Fine Gael. అవసరం లేదు. సో మోడీ కంగ్రాచులేట్స్ ఇండియన్ ఆరిజిన్ లియో వరడ్కర్ ఫర్ ఐర్లాండ్ విన్. ఐర్లాండ్ దేశాధినేతగా ఇటీవల ఎన్నికైన ఐర్లాండ్ దేశ ప్రధానిగా ఎన్నికవుతూ వార్తలు ఇచ్చిన భారత సంతతి వ్యక్తి లియో వరడ్కర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక దేశానికి సంబంధించిన మరొకసారి రీఎలెక్ట్ అవుతూ వార్తలు నిలిచిన మెట్టే ఫ్రెడరిక్సన్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా తిరిగి ఎన్నికవుతూ వార్తలు ఇచ్చారంటే డెన్మార్క్ మిల్క్ ఇండస్ట్రీలో టాప్లో ఉంటుంది డెన్మార్క్. అందుకే మనం చూడండి కొన్ని రాష్ట్రాలు, ఏపీ లాంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు డెన్మార్క్ ప్రభుత్వంతో కూడా పాల రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై ఒప్పందాలతో వార్తలకు వస్తాయి. సో మెట్టే ఫ్రెడరిక్సన్ ఇటీవల ఏ దేశానికి తిరిగి మరొకసారి ప్రధానిగా ఎన్నికవుతూ వార్తలకు వచ్చారంటే డెన్మార్క్. అండ్ ప్రముఖ జర్నలిస్ట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక జర్నలిస్ట్ మరణిస్తూ వార్తలకు వచ్చారు. బిల్ కిర్క్మాన్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అతను యూకే బేస్డ్ కాలమిస్ట్. యాక్చువల్గా గుర్తుంచుకోండి, బిల్ కిర్క్మాన్ ఇటీవల మరణించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ జర్నలిస్ట్, పత్రికా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే నార్త్ ఈస్ట్ కౌన్సిల్స్ గోల్డెన్ జూబ్లీ 50 year సెలబ్రేషన్స్, నరేంద్ర మోదీ గారి ఈశాన్య రాష్ట్రాల పర్యటన, 6,800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. అండ్ చిల్లాయి కాలన్ సంబంధిత అంశంతో జమ్మూ కాశ్మీర్ వార్తలకు వచ్చింది. అండ్ దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే ఒక రైలు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. రష్యా నెంబర్ 1గా వార్తలోకి వచ్చింది. భారతదేశం అధికంగా రష్యా నుండి పెట్రోలియం దిగుమతులు చేసుకుంటుంది, more than 23%. వైనాడ్ రైస్ ఫెస్టివల్, అదర్వైజ్ ఇక్కీ జాత్రి అనే ఒక పండుగ వార్తలోకి వచ్చింది కేరళకు సంబంధించి. బయాలజికల్ DCGI నుండి అనుమతులు పొందుతూ వార్తలు నిలిచిన PCV14 వ్యాక్సిన్. అండ్ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ ప్రోగ్రాంలో భాగంగా 5 కార్యక్రమాలు. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న సంవత్సరం నుండి స్కూల్స్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. అండ్ జైపూర్ ప్రో కబడ్డీ లీగ్ 9th ఎడిషన్ విజేతగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ అని గుర్తుంచుకోండి. ఫైనల్లో పునేరిపై గెలుపొందింది. హాకీ ఇండియా రానున్న సంవత్సరం 2023లో భారతదేశం ఆతిథ్యంలో, ఒడిశా రాష్ట్ర ఆతిథ్యంలో జరగనుంది. దానికి సంబంధించిన మూమెంట్ ఏదైతే ఉంటుందో విడుదల చేయడం జరిగింది. అండ్ లియో వరడ్కర్ గారు ఐర్లాండ్ దేశానికి నూతన దేశాధినేతగా ఎన్నికయ్యారు, భారత సంతతి వ్యక్తి. అండ్ మెట్టే ఫ్రెడరిక్సన్ గారు డెన్మార్క్కి నూతన ప్రధానిగా ఎన్నికవుతూ వార్తలు నిలిచారు, తిరిగి ఎన్నికయ్యారు. అండ్ ప్రముఖ జర్నలిస్ట్ బిల్ కిర్క్మాన్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, యూకే బేస్డ్ కాలమిస్ట్ గారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.